స్టాఫ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు ఈ రోజు ఇంజనీర్స్ డే సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు వారి ప్రతిమకు కళాశాల డైరెక్టర్ వారి యొక్క సహచర సిబ్బంది చీఫ్ లక్ష్మీకాంతారావు ప్రిన్సిపల్ ఏ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ విద్యాసాగర్ ఆదినారాయణ ప్రవీణ్ ప్రదీప్ అందరూ కూడా డైరెక్టర్ పూలమాలలు వేసి కీర్తిశేషులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అమర్ రహే కళాశాల దద్దరిల్లే విధంగా జేజేలు పలికి వారి గురించి డైరెక్టర్ రామేశ్వరరావు వారి యొక్క సేవలు భారతదేశంలోని అత్యున్నత పురస్కారం అందుకున్నటువంటి వ్యక్తిగా భారతరత్న అందుకున్నారు. హైదరాబాద్ మహానగరానికి నీరు రావడానికి వారి సేవలు ఎంతో అమోఘమైనవని ప్రస్తుతం డైరెక్టర్ జి రామేశ్వరరావు విశ్వేశ్వరయ్య అడుగుజాడలో నడుస్తూ హైదరాబాద్ మహానగరానికి త్రాగునీరు తీసుకురావడానికి వారి కృషి ఎంతో ఉన్నదని విశ్వేశ్వరయ్య జన్మదినం ఇంజనీర్స్ డేగా ప్రభుత్వం ప్రకటించడం నేను ఒక సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న చాలా సంతోషంగా ఉన్నదని ఈ కళాశాల ప్రారంభించినటువంటి కాడి నుంచి కూడా ఓన్లీ విద్య గురించే కాక అన్ని రంగాల్లో యోగా దగ్గర నుంచి మొదలు పెడితే సహాయ సహకారాలతోటి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని అనుకోకుండా జరిగే ప్రమాదాలకు సూచనలు ఇచ్చారు. మరియు ఆరోగ్యరీత్యా కూడా అనుభవం కలిగి ప్రభుత్వ పట్టా పొందినటువంటి డాక్టర్లచే ఉచితంగా పరీక్షలు చేయించుకున్నారు. ఇలాంటి విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లు ఈ కళాశాల యందు ఎంతో మంది కావాలని ఈ కళాశాల యందు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఉపాధ్యాయ వృత్తిలో ఒక సైంటిస్ట్ గా పాఠాలు బోధించిన రోజులవి చెప్పడానికి చాలా ఉంది. విశ్వేశ్వరయ్య సేవలు ఇలా చెప్పుకుంటూ పోతే 24 గంటలు సరిపోవని డైరెక్టర్ రామేశ్వరరావు మాట్లాడారు. ప్రిన్సిపాల్ ఏ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మహనీయునికి దండం వేసే భాగ్యం కలిగిందని తెలియజేశారు. చీఫ్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ ఎవరి ఎంత సంపాదించినా ఎవరు ఎంత పంచిపెట్టినా తరిగిపోతుంది, కానీ కళాశాల యందు చదువుకున్న విద్యార్థులతోటి సిబ్బంది వారి యొక్క విద్యా విధానాన్ని ఎంతో మందికి చేసిన దినదినము అభివృద్ధి అవుతుందని వారు చెప్పిన ఉదాహరణ చేత బావిలో నీరు చేసినప్పుడే ఊరుతాయి, నీళ్లు తోడకుంటే ఉంటే పాకురు వస్తాయి, కాబట్టి విద్యను ఎంతమందికి దానం చేస్తే అంత అభివృద్ధి జరుగుతుంది అని తెలియజేశారు. చివరిగా డైరెక్టర్ జి రామేశ్వరరావు సెప్టెంబర్ 15న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఎవరూ మర్చిపోకూడదని తెలియజేశారు. రిపోర్టర్ పద్రయాచారి.